అమీర్పేట పంజగుట్ట ఎస్ఆర్ నగర్ మైత్రివనం రావాలి రావాలి ఎక్కడికి వెళ్ళాలి కోటికో టికెట్ కోటికొని రమ్మను స్టింకీ స్మెల్ చిక్కి ఏంటి సార్ కుళ్ళు కంపు రావాలమ్మా ఇంకేమైనా రావాలి ఎస్ఆర్ నగర్ మైత్రివనం ఎక్కడికి వెళ్ళాలి ఈ బస్సు లాస్ట్ స్టాప్ ఎక్కడండి ఇది కుక్కడపల్లి అండి అక్కడికి రండి ఇవ్వండి కుక్కడపల్లి ఉండా 100 ఇవ్వండి ఎక్కడ నువ్వే లోపలికి వచ్చేసావు టికెట్ టికెట్ ఇస్తాను ఎక్కడికి వెళ్ళాలి అటు కాదురా ఒక పేరు ఉంటుంది కదా దానికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్తుంది ఇది ఎస్ఆర్ నగర్ కుక్కడపల్లి బంజారా హిల్స్ పంజాగుట్ట అన్నీ వెళ్తుంది అన్నిటి కలిపించి అన్నిటి కలిపి వచ్చాను కదరా ఏదో పేజీ తోటి ఇస్తాం వాడు బాబు అన్నిటి కలిపించి ఎక్కడ బోర్ కొడితే అక్కడ తీయేస్తాను ఇచ్చే అన్నిటికి ఇచ్చారా ఇచ్చే దా 100 థ్యాంక్ యూ ఎస్ఆర్ నగర్ తోటి మైత్రివనం పంజాగుట్ట 1 2 3 4 ఆ మూట ఏంటి ఇక్కడ దానికి లగేజ్ దీని లగేజ్ ఎందుకని పట్టుకున్నా కదా బస్సులో ఉంటే లగేజే దా టికెట్ తీ నేను బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి దీనికి పక్కా మరి మెట్ట ఇది పట్టుకురా ఇప్పుడు అసలు పట్టుకున్నాడు కదా అలా కాదు బస్సులో ఉంటే కట్టాలంతే టికెట్ తీ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కట్టాలి బస్సులో ఎక్స్ట్రా ఉంటే కట్టాలా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కట్టాలంతే ఇప్పుడు మరి అన్ని ఎక్స్ట్రాలో ఉన్నాయి మరి ఎత్తనవా బస్సులో ఉంటే ఎక్స్ట్రా టికెట్ తీయవలసిందే తీ నేను బస్సులో ఉంటే ఎక్స్ట్రా కట్టాలి అంతే కదా అంతే ఏం చేస్తున్నారా బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి కదా బస్సు బయట పెట్టాను కానీ సరే వదిలే వెళ్ళి కూర్చో నాలా రావాలి దానికి ఆ గీడు ఎక్కడ ఈడిపోద్ది లేటే ఆకు డ్రైవర్ నేనే డ్రైవర్ నేనే కండక్టర్ కూడా ఈ రోజుకి తెలిసిపోతుంది ఏంటి అదే ఏంటి సౌండ్ వస్తుంది గేర్ మార్చండి నోళ్ళు ఎత్తున్నాడా బ్రేక్ కొట్టి ఆపారు కదా ముందుకు వచ్చాను ఆపగానే వెనకబడ్డాను కూర్చోండి కూర్చోండి ఓ లేచిపోతుందా నోరు అలాపడే పోతారు లేడీస్ మీద సైలెంట్ కూర్చో అక్కడ ఆడికి లైసెన్స్ లాకో ఏంటండి అక్కడ బ్రేక్ వేసిన ఇక్కడికి వచ్చి పడతారా సడన్ గా యూటర్న్ తీసుకోవాలి జరగాల్సి వచ్చింది రెండాలు జరగాల్సి వచ్చింది ఆడి చేతిలో టీ వచ్చింది కూర కొట్టడానికి తీసుకున్నా సార్ నాకు చిల్లర గుర్తుపెట్టుకోండి ఏం కావాలి చిల్లరండి నాకు చిల్లర వస్తుంది గుర్తు పెట్టుకోండి ఒకటి దిగండి 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 నాకు 7 రూపాయలు చిల్లర ఇవ్వాలి నాకు 3 రూపాయలు ఇవ్వాలి 7 రూపాయలు 3 రూపాయలా గో ఇది 10 రూపాయలు నువ్వు 7 రూపాయలు తీసుకుని 3 రూపాయలు ఇచ్చి పదండ్రా చిల్లర ఇచ్చండి ఆడు నాకు ఇచ్చాడు నేను అక్కడ అడిగాను తప్పేంటి నేను ఇస్తాను ఇద్దరు కదా మీ పిల్లమే కదా ఆవిడ అవును మరి ఇంకెందుకు నన్ను అడగొచ్చుగా ఆవిడ ఎందుకు అడగడం ఓడబ్బు అండి 10 రూపాయలు చిల్లర ఉందా లేదా మొహం అలాంటిది ఎవడెత్తాడు చిల్లర లేదంట మేము ఎప్పుడే చిల్లర మార్చుకొని వస్తాము ఉండండి ఆగండి ఒక్కటే రాండి ఆవిడ గారిని పెట్టండి ఇక్కడ ఆవిడ గారిని ఇక్కడ పెట్టాలండి దేనికండి ముక్కు మొహం తెలియనాడికి మేము డబ్బులు ఇచ్చామలుగా ఏంటి 3 రూపాయల కోసమా 2 రూపాయలు వదులుకుంటా కానీ 3 రూపాయలు వదులుకోండి నేను సరే పని మూరి మార్చిరండి నాకేంటంటే పని ఎవరికిచ్చా డబ్బులు కండక్టర్ ఎవరికిచ్చాడు అడుస్తారేంటి ఎవరికిచ్చాడా నువ్వు ఉండవే నేను వస్తా రండి అక్కడ ఉంటుంది ఏమైంది సరే మీరు వెళ్ళి నాటేస్తాను వెళ్ళాలి మీరు కండక్టర్ గారు ఏమైంది ఎక్కడికి వెళ్ళారండి ఏమైంది ఏమండి ఈ 3 రూపాయలు చిల్లర లేదని చెప్పారు మావిడ అలా నుంచో పెట్టాడు అక్కడ అలాగా 3 రూపాయల కోసం 3 రూపాయలు చిల్లర కోసం ఇది ఎక్కడో చూసేట్లు ఉందండి ఇది ఎంతమంది ఉండేవాడు చంద్ర అని ఆడంతే మీ పరిస్థితి అదేలా ఉంది జాగ్రత్త చూసుకోండి మరి 3 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వండి సార్ 3 రూపాయలా 3 రూపాయలు లేదండి మొత్తం అంతా కలిపి అందరూ అన్ని 10 ఉన్నాయి నేను మాడతానండి సార్ నాకు 7 రూపాయలు 10 రూపాయలు తీసుకోమన్నాడు సార్ మొన్న పెళ్ళిందట ఈ రోజు ఏంటన్నారు ఫస్ట్ నైట్ సార్ ఫస్ట్ నైట్ అంట పాపం ముహూర్తం అయిపోతుంది ముహూర్తం టైం ఉదయం తెలిపోతారు కదా పాపం ఆ 3 రూపాయలు నేను ఇస్తాను వెళ్ళిపోండి కుదరదండి కుదరదు అంటే కుదరదు ఆడే వాళ్ళంతే మీరంటే మనసు మార్చేసుకోండి అబ్బో సార్ నీకు అర్థం కావట్లేదు సార్ నా ఫస్ట్ నైట్ సార్ నా 3 రూపాయలకి ఇచ్చే అలా కాదు సార్ ముహూర్తం టైం అయిపోతుంది మూతరేపు నన్ను ఏం చేయమంటావు ముహూర్తం వదిలేండి సార్ వెళ్ళిపోతాడు పాపం కుదరదండి మీరే పడండి పాపం వదిలేండి నేను వస్తాను మళ్ళీ తర చూసుకుని తెలు దొరికితే సరే చిల్లర తెస్తాను ఆగండి
రే నీకు దండం పెడతారా 7 రూపాయలు తీసుకొని 3 రూపాయలు ఉంటే ఎవరా పోనీ నా పిల్లల్లో నువ్వు పడుకోవడం ఏంట్రా 3 రూపాయలు చిల్లరొచ్చి మాట్లాడు 3 రూపాయలు దొరకట్లేదే నువ్వు ఎలా పడుకుంటావు కూర్చొని మీరు ఒళ్ళు ఎలా పడుకుంటావు అరే పెళ్ళయింది ఫస్ట్ నైట్ ఇవాళ టైం లేదు నాకు వద్దు సినిమాకి వెళ్ళి పార్క్ వెళ్ళి సార్ బీచ్ మీరు సినిమాలు పార్క్ తర్వాత వెళ్దు కానీ సార్ ఇంకా వదలదండి ఇంకా వదలట్లేదు సార్ టైం అయిపోతుంది సార్ నువ్వు మనిషి దున్నపోతే ఫస్ట్ ఎయిడ్ ఈరోజు ఫస్ట్ నైట్ ఇప్పుడు ఏం చేయమంటారు 3 రూపాయలు కదా ఇస్తాడులే వదిలేపోము వెళ్ళండి 3 రూపాయలు ఇచ్చారు అంతే సార్ 3 రూపాయల కోసం ఫస్ట్ నైట్ ఆపుకోమంటాడేంటి సార్ ఇంకెంత టైం ఉంది సార్ కరెక్ట్ గా 20 మినిట్స్ లో ముహూర్తం సార్ నేను చూసి చాలా బాధగా ఉంది ఇగో నేను ఇస్తాను కానీ మీరు వెళ్ళండి ఆల్ ది బెస్ట్ 3 రూపాయల కోసం వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టకూడదు అర్థమైందా అంతే ఇంకో ఈ 100 తీసుకో ఓకేనా ఏం పర్లేదు దా డార్లింగ్ నా 3 రూపాయలు నాకు ఇచ్చి ఆ 3 రూపాయలు చిల్లరలేదు అదే నాకు 3 రూపాయలు కావాలండి 100 వద్దు 1000 వద్దు 1,00,000 వద్దు కోడొద్దు నాకు సరే ఆగు మార్చొస్తుంది చిల్లర మార్చుకొస్తాం మీరు వెళ్ళండి దా మీరు ఉండండి అదెందుకయ్యా ఇందాక చేసిందండి మరి అలా ఆవిడ పెట్టుకునే కదా చిల్లర పంపించానండి పెద్ద పిడుగులు వచ్చామండి మధ్యలో సినిమాకి వెళ్ళాలి నాకు అంత సమస్య లేదు వద్దండి నాకు మీ ఆవిడని అక్కడ పెట్టి మీరు చిల్లర తీసిన ఒక నిమిషం 100 రూపాయలు చిల్లర ఉందా 250 3 రూపాయలు ముద్దున్నారు సార్ 100 రూపాయలు ఉందా 3 రూపాయలు ఏమీ లేదా 100 రూపాయలు చిల్లరే ఒకసారి చెప్తాను ఒకసారి ఫాస్ట్గా సార్ నేను 3 రూపాయలు పట్టుకొస్తాను ఈ లోపల ఏమన్నా ఉంచుకోండి ఇక్కడ 3 రూపాయలు చిల్లర ఇంకో బస్సు ఎక్కేదారండి అందరికి నమస్కారం అండి నేను లప్పం సుడిగాలి సుధీర్ కొడుకునండి సుడిగాలి సుధీర్ కొడుకువా అవునండి మీరు ఇక్కడే ఉన్నారండి హీరో లాంటి మా నాన్న లప్పం కొని చేసింది మీరేంటి కదండి మీకెవరన్నారు ఇది ఎవరు చెప్తే నేనెందుకండి నంతాను మా లప్పం నాయన చెప్పాడండి అయ్య బాబా మీ అందరికి ఏదో పెట్టాలని వచ్చానండి నమస్కారం పెట్టడం మర్చిపోయావు నువ్వు అవును మీ అందరికి నమస్కారం అండి నేను బెప్పం గెటప్ సీన్ కొడుకునండి నువ్వు గెటప్ సీన్ కొడుకువా అవునండి మరి గెటప్ వేసుకునేదేంటి మా నాన్న అన్ని గెటప్లు వేసేసాడు కదండి ఇంకేం గెటప్లు లేవండి అందరికి నమస్కారం అండి రాంప్రసాద్ కొడుక నేను అప్ప ఆటో రాంప్రసాద్ కొడుకునండి నువ్వు రాంప్రసాద్ కొడుకువా అవునండి మరి ఆటో పంచలేలే కాటన్ పని చేశాను కదండి ఇంతకి మీ పేరేంటి నాకు సిగ్గేస్తుందండి మీ నాన్నకి సిగ్గులేదు కదా నీకు ఇక్కడి నుంచి సిగ్గు వచ్చింది అంటే మా నాన్న చేసే పనులకు సిగ్గు లేకుండా చేసాడు కదండి పనులు అవి చూసుకుంటే సిగ్గు పడుతుండేవాడండి అవి ఎలా కంటిన్యూ అయిపోయిందండి సిగ్గుపడింది చాలు చూడలేక చేస్తున్నాము పేరు పేరు చెప్పండి నా పేరు పాలకూర అండి నా పేరు తోటకూర అండి నా పేరు మెంతంకూర అండి అదేంటి ఇవన్నీ ఆకుకూరల పేరు కదా అంటే మా ముగ్గురు నాన్నలు పెద్ద అరిటాకులు కదండి ధర్మం చేయండి బాబయ్య ఇట్లా నేను ఇస్తా వద్దులమ్మా ఇప్పుడేమో అందరి ముందు బాగానే ధర్మం చేస్తావు ఆ తర్వాత నా డబ్బులు నాకు పేటిఎం చేయమని ఫోన్ లో ప్రాణం తీస్తావు పెద్ద దాన కరుణాలు వచ్చేసింది పట్టుకో ఏదో ఈడు వరకు బతికేటట్టుగా ఇదంతా స్కిట్ వరకు మాత్రమే నేను అట్లాంటిది ఏం చేయను బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఎందుకండి బాబు నువ్వు సుధీర్ కొడుకువా అవునండి అదేంటండి ఏదో ఫ్లాష్ బ్యాక్ కొట్టాడు
ఎవరండి మీరు? నేను నీకు తెలియదు బాబు, కానీ మీ నాన్నగారికి బాగా తెలుసు. నా కోసం రోజు రాత్రులు పబ్బుకి వెళ్తున్నానని చెప్పి మారు వేషంలో జూబులి చెక్ పోస్ట్ లో నా కోసం బొమ్మలు అమ్మేవాడు, అద్దాలు తుడిచే క్లాతులు అమ్మేవాడు. నాకు అంత సాయం చేసేవాడు, కానీ సాయానికి ప్రతి సాయం తప్పక పొందే వెళ్ళేవాడు. చూడు బాబు, తల్లి లాంటిదని చెప్తున్నా, వేళకి టయానికి తిని ఆరోగ్యంగా ఉండు, చల్లగా ఉండు. అలాగేనండి. అరే తోటకూర, మా నాన్న చాలా గొప్పడ్రా, ఇలాంటి వాళ్ళని కూడా ఆదరించాడురా మా నాన్న. చాలా గొప్పడ్రా మా నాన్న. పోతున్నానోయ్ బావ పోతున్నానోయ్, చెత్తేర నేనైతే పోతున్నానోయ్ బావ పోతున్నానోయ్. ఇదిగో ఇక్కడ ఖాళీ పాల ప్యాకెట్ ఉంది, తీసుకో. నువ్వు ఆటో రాంప్రసాద్ కొడుకువా? మా నాన్న పేరు చెప్పి మీరు ఆరారేసుకున్నారు, ఎవరండి మీరు? నేను నీకు తెలియదులే బాబు, మీ నాన్నగారికి బాగా తెలుసు. మీ నాన్నగారికి నాకు ఉన్న సంబంధం గోనె సంచిలో ఉన్న చెత్తకి సంబంధం ఉంది బాబు. అవునండి, ముందు చెత్త వచ్చి ఆటో మీద పడిందా, ఆటో వెళ్ళి చెత్త మీద పడిందా అండి? వెళ్ళిపోతాను బాబు. ఒరే మీ నాన్న కాదురా, మా నాన్న కూడా చాలా గేట్రా, చెత్తలో కూడా ప్రేమ వెతికాడురా మా నాన్న. అరే మా నాన్న ఇద్దరు వచ్చారు, నీ మెమరీస్ ఏం లేవరా? రాలేదారా ఎవరు? మా బెప్పనాన్ని ఎక్కడికి వెళ్ళినా గెటప్ వేసుకొని వెళ్ళివాడు రా, అందుకే అతను ఒరిజినల్ రూపం ఎవరికి తెలరా. చాలా గ్రేట్ రా మన నాన్నలు. అన్నమ్మా నేను మాట్లాడతారండి. ఏమిట్రా ఏం చేశారు మీరు? పెళ్లి పీటల మీద తాళి కట్టేసి పెళ్లి కూతురు అక్కడే వదిలేసి వచ్చేసారేంట్రా మీరు? మీరే కదండి తాళిగట్టుతో పని అయిపోద్ది అన్నారు, అందుకే తాళిగట్టు వచ్చేసామండి. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టేస్తే సరిపోదరా? వాళ్ళకి భర్తల్లా ఉండాలి, వాళ్ళతో సంసారం చేయాలి, వాళ్ళతో పిల్లల్ని కనాలి. మేము ఇన్ని చేసాం కదండి, ఆ పిల్లలేదో మీరే కనండి వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నావురా? ఎలాంటి వాళ్ళకి పుట్టారా మీరు? కొత్త బండి కొన్నప్పుడు పూజ మాత్రమే నేను చేస్తాను, ఆ తర్వాత బండిలు తోలాల్సిన బాధ్యత మీరే. బండ్లను మీరు తోలండి, ఎన్ని రోజులు పూజ చేస్తారా? మీ గురించి సరిగ్గా తెలియక మీ బెప్పం నాన్నకి మాటిచి చచ్చా, మీ పెళ్లి నేనే చేస్తానని. ఇలా కాదు కానీ అమ్మాయి, మీ ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు తాళి కట్టింది ఎవరే? మరి ఇక్కడ ఉన్నావంటే శంకరదానా, అక్కడికి వెళ్ళు, మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళి సావండి. ఇంకా ఆప్షన్ లేదా పంతులు, దీన్నే తీసుకెళ్ళా, అక్కడే ఛాన్స్ లేవా? మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళండి. ఆగండ్రా, ఇదేమిట్రా శోభనం గదిలోకి వెళ్ళమంటే అందరూ ఒకే గదిలోకి వెళ్తున్నారు, ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నారా? ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళండి, అలాగే. గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నాడు, శోభనం గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నావేంట్రా? పంతులు అది నన్ను పట్టుకుంటే కితకితలు పుడుతున్నాయి పంతులు. కిత్తకిత్తలు పుడుతున్నాయో? ఎవరికి పుట్టేవరా నువ్వు? అమ్మాయిలో ఒకసారి మీరు బయటికి రండి చెప్తాను. సిచ్యువేషన్ ఏం బాలేదు. గులికలు ఇది వేసాం అనుకో, ఎంత బెప్పంగా ఉన్నా సరే పరిగెడతాడు. పట్టు, నోరు పట్టు. పంతులు తర్వాత ఏం చేయాలండి? ఏమైందిరా? ఏం లేదు, టాబ్లెట్ వేసారు కదా, ఇటు నుంచి ఎక్కిందండి, ఇటు నుంచి దిగిపోయిందండి. నాకు ఒకటి అర్థమైందిరా, మీ నాన్నలు ఎక్కడెక్కడో పంటలు పండించి మీ పంటలు నాశనం చేశాడు. ఇక అమ్మాయి ఒకటే ఆప్షన్ ఉంది, మీరు ఏదో ఒకటి చేయండి అంతే, అంతకంటే. అయితే రండి. నీ అమ్మ నన్ను పనికి పాలిందంట. ఇల్లు అలాగే చచ్చారు. ఏదేంటండి అలా ఎత్తుకున్నారా? ఇక్కడే ఉండదు, నీకు లోపల ఉంటది పద.